రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కోసం సిద్ధమవుతుంది. సో రీసెంట్గా ఆర్సీబీ 17 ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ని క్లెయిమ్ చేసుకుంది. సో ఈ వీడియోలో ఆర్సీబీ పాసిబుల్ టార్గెట్స్, బెస్ట్ బ్యాకప్ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. గైస్, ఒక రిక్వెస్ట్, నేను ప్రతిరోజు క్రికెట్కి రిలేటెడ్ ఇన్ డీటెయిల్గా వీడియోస్ చేస్తా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్సీబీ స్క్వాడ్ ఒకసారి లుక్ వేద్దాం. ఆర్సీబీ మొత్తం 17 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. సో వాళ్ళు విరాట్ కోహ్లీ, రజత్ పడిదార్, టిమ్ డేవిడ్, దేవదత్ పడికల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జేకబ్ బెథెల్, రొమారియో షఫర్డ్, స్వప్నిల్ సింగ్, జోస్ హెజిల్వుడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్దార్ సలాం, యష్ దయాల్, సుయష్ శర్మ, నువాన్ తుషారా అండ్ అభినందన్ సింగ్. ఈ స్క్వాడ్ ని ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. సో ఈ స్క్వాడ్ తో పాసిబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. పాసిబుల్ ప్లేయింగ్ 11: నెంబర్ 1 ఫిల్ సాల్ట్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ, నెంబర్ 3 దేవదత్ పడికల్, నెంబర్ 4 రజత్ పడిదార్ ద కెప్టెన్, నెంబర్ 5 టీమ్ డేవిడ్, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 రొమారియో షఫర్డ్, నెంబర్ 8 కృణాల్ పాండ్యా, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జోస్ హెజిల్వుడ్, నెంబర్ 11 యష్ దయాల్. ప్లేయింగ్ 11 అయితే సార్టెడ్. సో ఆర్సీబీ ఆప్షన్కి బ్యాకప్ ప్లేయర్స్ అలాగే డొమెస్టిక్ ప్లేయర్స్ గురించి ట్రై చేస్తుంది. నెంబర్ 1 వెంకటేష్ అయ్యర్. ఈ టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్ కోసం ఆర్సీబీ మ్యాక్స్ ట్రై చేస్తుంది. మనం ఆల్రెడీ చూసాం 2025 ఆప్షన్లో ఆర్సీబీ వెంకీ అయ్యర్ కోసం 22 CR దాకా వెళ్ళింది. బట్ ఈసారి అంత ప్రైజ్ రాకపోవచ్చు. సో ఆర్సీబీ డెఫినెట్లీ ట్రై చేస్తుంది. అండ్ మెయిన్ రీజన్ కెప్టెన్ రజత్ పడిదార్ తనని హైలీ రేట్ చేస్తాడు. అండ్ ప్లేయర్స్లో వెంకీ అయ్యర్కి ఎక్సలెంట్ రికార్డ్ కూడా ఉంది. ఒకవేళ వెంకీ అయ్యర్ ఆర్సీబీలోకి వస్తే బ్యాటింగ్లో రజత్ పడిదార్ ఆర్ దేవదత్ పడికల్కి బెస్ట్ రిప్లేస్మెంట్గా ఉంటాడు. మనకి తెలిసిన విషయమే, రజత్ పడిదర్కి ఇంజరీలతో బాధపడుతున్నాడు. సో వెంకీ అయ్యర్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేయగలడు అండ్ క్రూషియల్ టైమ్స్లో తన మీడియం పేస్తో వికెట్స్ కూడా తీయగలడు. నెంబర్ 2 క్యామరాన్ గ్రీన్. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఆల్రెడీ 2024 సీజన్లో ఆర్సీబీకి రిప్రజెంట్ చేశాడు. అండ్ క్యామరాన్ గ్రీన్ లైక్ టు లైక్ హార్దిక్ కైండ్ ఆఫ్ ప్లేయర్. సో ఆర్సీబీ క్యామ్ గ్రీన్ని టీంలోకి తీసుకుంటే ఆర్సీబీ ఎడిషనల్లీ ఒక స్పిన్నర్ని టీంలోకి తీసుకోవచ్చు అండ్ బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. బట్ క్యామరాన్ గ్రీన్ చాలా హై ప్రైస్కి వెళ్ళిపోతాడు అండ్ ఆర్సీబీ దగ్గర 16 CR మాత్రమే ఉంది. సో క్యామ్ గ్రీన్ కోసం ఒక 10 to 12 CR దాకా వెళ్తారు. నెంబర్ 3 జాకబ్ డఫీ. ఈ T20 నెంబర్ 1 బౌలర్. 2024 వరల్డ్ కప్ నుండి సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. మెయిన్లీ డఫీ హెజిల్వుడ్ కి బెస్ట్ రిప్లేస్మెంట్. ఆల్రెడీ హెజిల్వుడ్ యాషెస్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాడు. మేబీ తను ఫిట్ ఉంటాడో లేదో తెలియదు. డఫీ బెస్ట్ బ్యాకప్, ఎందుకంటే పవర్ ప్లేలో బాల్ ని బాగా స్వింగ్ చేస్తాడు, రైట్ లైన్ అండ్ లెంత్ వేస్తాడు, అలాగే డెత్ లో వేరియేషన్స్ తో వికెట్స్ కూడా తీయగలడు. నెంబర్ 1 సిమర్జీత్ సింగ్. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. మెయిన్లీ పవర్ ప్లేలో బోత్ వే సింగ్ చేస్తాడు అండ్ హార్డ్ లెన్స్ కూడా హిట్ చేస్తాడు. సో ఆర్సీబీ ఈ ప్లేయర్ ని టార్గెట్ చేయాలి అండ్ సిమర్జీత్ సింగ్ యష్ దయాల్ కి బెస్ట్ బ్యాకప్ ప్లేయర్ గా అవ్వగలడు. నెంబర్ 2 ఆకాష్ మధ్వాల్. ఆల్రెడీ మధ్వాల్ ప్రూవెన్ ప్లేయర్. మెయిన్లీ హార్డ్ లెన్స్ అండ్ డెత్ లో యార్కర్స్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడు అండ్ బెస్ట్ వికెట్ టేకర్ కూడా. సో ఆర్సీబీకి డెత్ లో బెస్ట్ బౌలర్ గా అవ్వగలడు. నెంబర్ 3 చేతన్ సకారియా. ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్కి ఆల్రెడీ ఐపీఎల్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అండ్ సకారియాకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మెయిన్లీ స్లోవర్ బాల్ అండ్ నకిల్ బాల్. అన్ని ఈ వేరియేషన్స్తో ఆర్సీబీ టీంకి అడ్వాంటేజ్గా మారగలడు. నెంబర్ 4 అక్విబ్ నబీదార్. ఈ అన్క్యాప్డ్ రైజింగ్ స్టార్ జార్ఖండ్ టీంకి రిప్రజెంట్ చేస్తాడు. మెయిన్లీ నబీ మ్యాట్లో హైయెస్ట్ వికెట్ టేకర్. న్యూ బాల్తో కన్సిస్టెంట్గా రైట్ లైన్ అండ్ లెంత్ అలాగే బాల్ని బాగా స్వింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. సో ఆర్సీబీ డెఫినెట్లీ ట్రై చేయాలి. నెంబర్ 1 సల్మాన్ నిజర్. ఈ లెఫ్ట్ హ్యాండ్ డొమెస్టిక్ బ్యాటర్ ఆర్సీబీకి నెంబర్ 6 అండ్ నెంబర్ 7లో బ్యాటింగ్ చేయగలడు. మెయిన్లీ ఈ ప్లేయర్ స్పిన్ చాలా బాగా ఆడతాడు. సో ఆర్సీబీ టార్గెట్ లిస్ట్లో తప్పకుండా ఉంటాడు. నెంబర్ 3 తుషార్ రహేజా. ఈ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ జితేష్ శర్మకి బెస్ట్ రిప్లేస్మెంట్. మెయిన్లీ టాప్ ఆర్డర్లో 6 హిట్టింగ్ మిషన్ అండ్ కీపింగ్ కూడా బాగా చేస్తాడు. నెంబర్ 4 దీపక్ హుడా. ఐపీఎల్లో దీపక్ హుడా ఆల్రెడీ ప్రూవెన్ ప్లేయర్. బట్ లాస్ట్ 2 years నుండి ఫామ్ కొద్దిగా డిప్ అయింది. బట్ డొమెస్టిక్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. మేబీ దేవదత్ పడికల్కి బెస్ట్ బ్యాకప్ ప్లేయర్. నెంబర్ 1 రవి బిష్నోయ్. ఈ ప్రీమియం వికెట్ టేకింగ్ లెగ్ స్పిన్నర్. ఆల్రెడీ ఐసీసీ నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్న ప్లేయర్ అండ్ ఆర్సీబీ సుయష్ శర్మ మీద ఎక్కువ డిపెండ్ కాలేదు. సో బిష్నోయ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో జెన్యూన్ వికెట్ టేకర్. బట్ ఈ ప్లేయర్ కోసం అన్ని టీమ్స్ బిడ్డింగ్ వస్తాయి. సో తక్కువ ప్రైస్కి వస్తే ఆర్సీబీ తీసుకోవచ్చు. నెంబర్ 2 రాహుల్ చహర్. ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కోసం కూడా ఆర్సీబీ టార్గెట్ చేయవచ్చు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్లో ఉన్నాడు బట్ ఛాన్సెస్ రాలేదు. బట్ చహర్ గూగ్లీ అండ్ లెగ్ స్పిన్ బాగా వేస్తాడు. సో సుయష్ శర్మకి బెస్ట్ బ్యాకప్ ప్లేయర్గా మారగలడు.
నెంబర్ 3 కుమార్ కార్తికేయ. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామ్యాన్ స్పిన్నర్ కోసం ఆర్సీబీ బిడ్ వేస్తుంది. ఎందుకంటే అతని రేర్ యాక్షన్ బౌల్ ఆఫ్ స్పిన్ వస్తుందో స్కిడ్ అవుతుందో తెలీదు. ఆర్సీబీ ఈ ప్లేయర్ని కూడా టార్గెట్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో ఏ ప్లేయర్ని అయినా మిస్ చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ప్రతి ఐపీఎల్ ఫ్యాన్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఆర్సీబీ ఎవరిని కొంటే బాగుంటుంది, అది కూడా మీ ఫేవరెట్ టీం ఏంటి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.